మీద ఎడిగితే చెప్పిన హరినామే. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న నామం మనం ఎంతో పరిశోధన చేస్తే నాకు అర్థమైనటువంటి నామం హరిహరులు ఇద్దరినీ కలిపి ఎట్లా కీర్తించాలి అనేది నాకు నేనుగా సమకూర్చుకున్నటువంటి నామం హరిహోం హరిహోం నమ శివాయ అరహోం అరహోం నారాయణాయ నమ. అంటే 11 అక్షరాల నామం ఇది. అంటే హరి ఓం నమ శివాయ అంటే ఓంకారంతో కూడుకున్నటువంటి పరమాత్మతో కూడుకున్న నామం. అంటే హరిహరులతో పరమాత్మ అంటే సాకార రూపంగా ఉన్న హరిహరులు, నిరాకార రూపంగా ఉన్నటువంటి భగవతత్వాన్ని ఏదైనా ఓంకారం మూలం అనుకుంటున్నామో ఓంకారంతో కూడుకొని హరిహరులతో కూడుకున్నటువంటి ఒక అద్వైత నామం అంటారు. అంటే మూడుగా ఉన్న ఒకటే. సాకారంలో 3 రకాలుగా మనకి స్పందిస్తుంది, నిరాకారంలో 3 ఒకటే. అట్లాంటి ఈ యొక్క గొప్ప నామాన్ని బాగా ప్రచారం చేస్తే బాగుండని నాకు నేను రాసి 4-5 ఏళ్ళు అయింది. దీని మీద ఒక పాట కూడా రాయాలి దీనికి తలలో పెట్టి. అందుకని ఇది చాలా గొప్పగా ఉంటుందని నాకు అనిపించి చాలా, ఎందుకంటే అక్కడక్కడ మనకు కొంచెం భేదాలు కనపడుతుంది. హరి వేరు శివుడు వేరా అని. మళ్ళీ ఓంకారం అనుకున్నది. ఓంకారం ఏమిటి అనేదాన్ని అందుకే మనం హరి హరుడు ఓంకారంతో కూడుకున్న నామంగా తీసుకున్నాం. అది చాలా ఎంత హై ఉంటుందో డేట్ భేదం మొత్తం సిస్టంతో మనగా మారిపోతాం మనం. అందు కాబట్టి మీ మంత్రాన్ని కూడా మనం అవకాశం ఉంటే చేయాలి. సరే, నా విధానం ఈరోజు మనకి వచ్చినటువంటిది వైకుంఠ ఏకాదశి, శయన ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ఇట్లా అనేక రకమైనటువంటి విధానాల్లో చెప్పుకునేటువంటి అత్యుత్తమైనటువంటి రోజుగా ఈరోజు మహాత్ములు మన పురాణాలని మనకు తెలియజేస్తామని. ఆ కారణం ఏమిటంటే స్వామివారు 4 మాసాలు నిద్రలో ఉన్నాడని. నిద్రలో ఉండి ఆయన ఈరోజు యోగ నిద్రలో నుంచి మెలకులోకి వస్తున్నాడు. వచ్చేటప్పుడు స్వామివారు వస్తుంటే మరి స్వామివారి దర్శనానికి దేవతలంతా కూడా వారి వాహనాలను ధరించి వైకుంఠానికి బయలుదేరారు. అందరూ వైకుంఠానికి బయలుదేరినప్పుడు మరి మనకి ఏమిటి ఉత్తరద్వార దర్శనం అనేది ఏమిటి, దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ముఖ్యంగా మనందరికీ తెలియాలి. అందులో తీసుకుంటే ఏ మనిషి అయినా స్వామివారు ఎలా ఉంటాడంటే తూర్పు దిశగా విరాట్ స్వరూపం. అది ఒక విష్ణుమూర్తికే ఉండేటువంటి స్పెషల్ రూపం. అది వేరే దేవతలకు ఎవ్వరికీ ఉండదు. ఆయనకి 4 భంగిమలు ముఖ్యంగా ఉంటాయి. ఒకటి విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే సృష్టి ప్రారంభ స్వరూపం అని అర్థం. ఓంకారంలో నుంచి వచ్చినటువంటి విరాట్ స్వరూపం. ఓం అనే శబ్దంతో మనం సృష్టి ప్రారంభమైందని మన పురాణాలను తెలియజేస్తున్నాయి. ఓంకారంతో ప్రారంభమయ్యి అందులో నుంచి విష్ణు స్వరూపం వచ్చి, అందులో నుంచి శివుడు వచ్చి, ఆ బ్రహ్మ విష్ణువు యొక్క నాయుడులో నుంచి మనకు బ్రహ్మోద్భవించి ఆ తర్వాత అమ్మవారు అట్లా రకరకాల సృష్టి అంతా ప్రారంభమైంది అనేది మన యొక్క శాస్త్రాలు మనకు తెలియజెప్పేది. అందుకే మనం ఏం మాట పలికినా ఓంతో ప్రారంభం చేస్తాం. ఓం అనేది సృష్టి యొక్క నాద ధ్వని. అలాంటి ధ్వనితో మనం ప్రారంభం అవుతుంది కాబట్టి అందుకని ఆ విరాట్ స్వరూపం అనేది సృష్టి యొక్క ఆది స్వరూపం. అందుకని అది విష్ణుమూర్తి ఒక్కరికే అది ప్రత్యేకమైనటువంటి స్వరూపం. అది ఒకటి ఉంటుంది. రెండోది చక్కగా పడుకుంటాడు స్వామి నిద్రలో. ఆ స్వరూపం కూడా ఎవరికి ఏ దేవతలకి ఉండదు. ఇక మూడోది ఏమిటంటే కూర్చుంటాడు ఒక్కడే. అమ్మవారితో కలిసి కూర్చునే భంగిమ ఒకటి ఉంటుంది. నాలుగోది ఏమిటంటే అక్కడే నిలబడి ఉంటాడు. శంకు చక్ర గదా పద్మాలతో హాయిగా చక్కగా ఉంటాడు స్వామి. ఈ 4 భంగిమలు అత్యుత్తమైన ముఖ్యమైనటువంటి భంగిమలు స్వామి విష్ణుమూర్తి. కాబట్టి అందులో ఈ విరాట్ స్వరూపంలో ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఉన్న తర్వాత దేవతలందరూ పోయారు. పోయినప్పుడు ఏ మనిషి మనం ఏమనుకుంటాం, నిద్ర లేకుండా మనం చూస్తే బాగుంది అనుకుంటాంగా. ఏది మామూలు వాళ్ళకి. ఆయన 14 లోకాల పైన ఉన్నటువంటి బ్రహ్మాండ నాయకుడు. మరి ఆయన దర్శించాలంటే అది మనల్లయ్యే పని కాదు. మనం ఇంకా ఎన్నో టైం పెట్టింది. అట్లాంటి వాళ్ళందరూ పోయి ఆయన దర్శించాలని పోతే మరి ఎనుకుంటే కుదరదు కదా. అందుకని స్వామి తూర్పు వైపుగా మళ్ళీ ఆయన చూపెట్టి ఉంటుంది, ఉత్తరం వైపు ఉంటుంది. అవునా? అందుకని వీళ్ళందరూ ఏం చేశారంటే అటుపోయి ఉత్తరం నుంచి వచ్చారు. స్వామికి ఎదురు కనపట్టాలి దర్శనాన్ని. అందుకే మనకి స్వామి యొక్క దృష్టి మన మీద ఆ చల్లని చూపులు మన హృదయాన్ని తాకితే మన జన్మ ధన్యమైనట్టే, మన కోరికలన్నీ తీరినట్టే, అసలు కోరికలే లేని స్థితిని మనం పొందవచ్చు అని అంతా ఇంకా దర్శించడం కోసమే ఈ ఉత్తరద్వార దర్శనం అనేది. మన వాళ్ళు స్వామి మనకు గెలిచేస్తారు, అరే నువ్వు ఎట్లా ఉంటావని. మన వాళ్ళు కూడా ఆయన మాయలను కనుక్కొని మేము ఏం చేసినా నీకు నైతే వదిలిపెట్టాం స్వామి.
నువ్వు మమ్మల్ని ఎన్ని రకాలుగా చేసుకో, విడిద్దామనుకున్నా మేము నువ్వు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీవు దొరకపోయినా నీ నామం దొరికింది, నీ నామాన్ని పట్టుకుంటాం, ప్రచండంగా నేను చేరుకుంటాం అదే చెప్పి మనం ఆత్మలు తపస్సు చేసి వేల సంవత్సరాలు తపస్సులు చేసి కనిపెట్టారు. ఎట్లా పట్టుకోవాలి స్వామిని ఎట్లా దర్శించాలి, ఈ యొక్క మానవ జన్మను ఎట్లా ధరింపజేయాలి అనేటువంటి తపనలో ఆయన ఉద్భవించిందే ఈ యొక్క నారాయణ మంత్రం కావచ్చు, నమశివాయ కావచ్చు, ఇట్లా అనేక రకాలుగా మనకి మరి జరుగుతా ఉన్నటువంటి నామంలో. అందుకే స్వామివారి ఎదురుగా ఆయన లేచేసరికి అందుకే మనకి ఉత్తరద్వార దర్శనం అనేది ఒకప్పుడు పూర్వం కొన్ని దేవాలయాలకే ఉండేది భారతదేశం మొత్తం మీద. ఎందుకంటే మనకు పూర్వకాలం కృతయుగ ఆరాధనలన్నీ కూడా విష్ణుమూర్తి ఆరాధనే మనకు ప్రధానంగా ఉండేది. విష్ణుమూర్తి ఆరాధనలు ఆయన నామం, ఆయన కీర్తన, ఆయన గుణాలు ఇక అంతా ఆయన మయంగానే చేసేవాళ్ళు. తర్వాత ఆయన కాలాంతరాలలో దుష్ట శిక్షణకి, దుష్ట రక్షణకి, ధర్మ సంరక్షణ కోసం, శాంతి స్థాపన కొరకు విష్ణుమూర్తి స్థితికారుడికి అనేక రకమైన అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఆ ఎత్తిన అవతారాలలో కొన్ని ప్రామాణికమైన అవతారాలుగా మారి వాటిని మనం ఆరాధించడం మొదలు పెట్టాం. కానీ వీటి ద్వారా ఆయన్ని ఆరాధించేది, కానీ ఆయన స్వయ ఆరాధన తగ్గింది. మనకి ఇప్పుడు 108 ముఖ్యమైన విష్ణు ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. 107 ఇక్కడ ఉన్నాయి, ఒకటి వైకుంఠంలో ఉన్నది. వైకుంఠ ఆలయంతో కలిపి 108 ఉన్నాయి. మనకి ఎందుకు ఆ స్వామివారికి ఆలయాలు తగ్గినాయి అంటే మనకి రామాలయాలు, కృష్ణాలయాలు విపరీతం కోపాలలో వచ్చేసి రామారాధన అనేది మనకు అవసరమే. మానవ జాతి ఎట్లా మనుగడంతా ఉద్ధరించబడాలంటే నీకు రామాలయం, రామ తత్వం, రామ ఆదర్శం తప్ప వేరే మార్గం లేదని చెప్పి ఆత్మలంతా కంఠాపదంగా మనకి తేల్చడం జరిగింది. అందుకని రామారాధన కోసం అందుకని మన విష్ణు ఆరాధనలు, విష్ణు భక్తి తగ్గి పిచ్చి భక్తి అంతా వచ్చేసింది. అంటే మనకు తక్కువగానే కాదు, మహాత్ములు చెప్పే మాట ఏంటంటే నీ ఉన్నతమైనటువంటి దాన్ని నేను కోరుకున్నా, ఉన్నతమైన వాళ్ళతోనే నేను పరిచయాలన్నా. మనం డైరెక్ట్ ముఖ్యమంత్రితో పరిచయం ఉందనుకోండి, అడుగుతానే సార్ మన ఫలానా అనుకోండి, మన పని అయితే అసలు మనకి గ్రామ సర్పంచులతో మన పని లేదు కదా. అట్లాగే ఈ చిల్లర దేవుళ్ళు కాకుండా క్రమం కాదు, అందుకే బాధపడేది. చిల్లర దేవుళ్ళు అంటే ఇప్పుడు మనం రకరకాలుగా చేసేటువంటి రజోగుణ, తమోగుణ భక్తితో కూడుకున్న భక్తి, వేటలు ఇట్లాంటివి కోసుకోవడం ఎంత తప్పో కాదు. మనకు ఒక రకం తప్పు, ఒక రకం తప్పులే. అంటే మనకు ఒక రకం ఉండదు, ఎందుకంటే అన్ని రకాలుగా అందరూ వర్తించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ సాంప్రదాయంగా అన్ని మనం కొన్ని దేవతల పాటలు పెట్టుకొని మన వాళ్ళు ఏడుస్తూ ఉంటాం. ఏడవటానికి కాదురా బాబు, జీవితం వచ్చింది. మరి రామతత్వం తీసుకో, ఏ రోజైనా ఆయన కన్నీళ్ళు పెట్టినట్టు కనపడదు చరిత్ర. కృష్ణతత్వం తీసుకో, 10 లక్షల మంది సంహారం జరిగింది, ఏ రోజు ఆయన బాధపడ్డది లేదు. ఈ రోజు ఎంపిక చేసుకోవాలి. మనం ఎంపిక చేసుకునేటప్పుడే మంచి కథానాయకుడిని ఎంపిక చేసుకోవాలి. అందుకే శ్రీమన్నారాయణ మంత్రం, శ్రీమన్నారాయణ రూపం, శ్రీమన్నారాయణ ఆరాధనలు, శ్రీమన్నారాయణ పూజ ఎవరైతే ఆయన పట్టుకుంటారో ఆయనకి ఏ స్థిత లేదని చెప్పి శాస్త్రాలని చెప్పేసి నువ్వు శివుని పట్టుకో. శివుడు ఇవ్వలేని లేదు, విష్ణువు ఇవ్వలేని లేదు. వాళ్ళు ఏం చెప్తే ఇంద్రుడు రేపొద్దున అమ్మాయి 2 రోజులు పదవి మీద మతులు పడతాను, ఇంద్ర పదవి అంటే ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏ పనులు చేయరు, కానీ అంతా సృష్టి అంతా వాళ్ళ ఆధీనంలో నడుస్తూ ఉండదు, పంచభూతాలు సైతం కూడా. అందుకు కాబట్టి అట్లాంటి ఆరాధన విధానంలో మనం కొనసాగాలంటే శ్రీమన్నారాయణ ఆరాధనలు ఇప్పుడు ఆలయాలు అవన్నీ మనకు తగ్గి మనకి ఎక్కడెక్కడో ఆ రకరకాల ఆరాధనలు అవన్నీ పేర్లు చెప్పకూడదు. ఇట్లా అమ్మవారి ఆరాధనలు ఇవన్నీ తక్కువ ఆరాధన. అంటే నిన్ను స్థాయిని పెంచలేదు. నువ్వు అత్యంతంగా వ్యక్తం చేసుకుంటే వాళ్ళు శివారాధన, విష్ణు ఆరాధనలు, కృష్ణ ఆరాధనలు, కృష్ణుని విష్ణువుగానే ఆరాధిస్తే ఆ విధానం అంటే మానసికంగా ఇంప్రూవ్మెంట్ జరగాలి. మనకేమవుతుందంటే మనసు పుట్టించుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు, ఇవాళ జీవనారాధనతో పెట్టుకుంటాం. పోతాం అమ్మవారి దగ్గర, ఇంకొక అమ్మవారు అట్లా అమ్మవారు తెలిసారు, చక్కగాడికి పోతాం, ఏట కోసుకోవడం, కోడి కోసుకోవడం తింటాం. నీవు ఇంకా పాపానికి దిగదారుతున్నాయి తప్ప పుణ్యానికి చేరువు కావట్లేదు ఆరాధనా విధానాలన్నీ. అందుకని నీకు అసలైనటువంటి ఆరాధన, అసలైనటువంటి దైవతత్వం మన పురాణం, మనకు శాస్త్రం ఉంది. శాస్త్ర ప్రమాణంగా మన ఆరాధన ఉండాలి. శాస్త్రం మనకి ఏం చెప్తున్నది, విష్ణువుని భగవంతుడని చెబుతాం. భగవంతుడు అంటే ఎవరు, మనందరికి ఆధారమైనటువంటి వాడు, సర్వాధారి, సర్వాంతర్యామి, సర్వసాక్షి, సచిదానందం. అంటే సర్వాధారుడు అంటే ఏమిటి, ఏదో మన ఎప్పుడు పూలదండ మీరు చక్కగా వచ్చారు, కానీ పూలదండ ఆ పూలని విడిపోలేదు, కానీ వాటన్నింటిని కలిపింది ఏమిటి, దారం. అవునా, కానీ దారం కనపట్ల, అందులో దారం ఉందా, కనపట్ల. అట్లాగే మనందరిలో శ్రీమన్నారాయణ మూర్తి ఉన్నాడు, కానీ కనపట్ల. అందుకే ఆయన మాయ, విష్ణువు మాయ అంట.
శివలీల, విష్ణుమాయ శివలీల. అవి కనపడేట్టే ఉంటాయి. విష్ణుమూర్తి అన్నీ చేస్తాడు, ఏమి చేయలేదన్నట్టు ఉంటాడు. శివుడు ఏమీ చేయడు, ధ్యానంలో ఉంటాడు. అయ్యా అంతా ఆయన చేసినట్టే ఉంటాడు. అందుకని హరిహరులు భేదం లేదు. హరి అంటే ఎవరు? అజ్ఞాన అంధకారాన్ని సంపూర్ణంగా హరించేవాడు. నీలో ఉన్నటువంటి నువ్వు హరిని ఎప్పుడైతే హరినామం 2 అక్షరాలు హరి లేవగానే రోజు 3 సార్లు అంటే చాలంటే ఎక్కువ కూడా అవసరం. అంటే పరిస్థితిని బట్టి నాలాంటి వాడు పొద్దుగురు ఖాళీగా ఉండగానే 100 అనాలు. మీరు పనిలో ఉంటే ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇంకంతే చాలు. 3 సార్లు మనస్ఫూర్తిగా అనుకొని నీ పని నువ్వు చేసుకున్నావా, అది హరినామం చక్కగా జరిగినట్టు. అందుకని అట్లా హరి ఒక నామం పట్టుకుంటే ఆ యొక్క మనకు ఏదైతే పూలకు ఆధారమై ఉన్నటువంటి హరిని మనం పట్టుకుంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంటే, మనలో అజ్ఞానం అంటే ఏమిటి? చీకటి. ఆ చీకటిని పారదోలేవాడు మొత్తాన్ని తను హరించేవాడు. అంటే తీసేసుకుంటాడు. తను తీసేసుకొని శివ అంటే ఏమిటి? సకల శుభాలను సమకూర్చేవాడు. అందుకే హరి హరులు ఇద్దరిని పట్టుకున్నావా, ఈయన శుభ్రంగా నీలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తాడు, ఆయన నీకు సర్వ శుభాలను ప్రసాదిస్తాడు. ఎంత అద్భుతం! ఇంతకంటే ఆరాధనలు ఏముంటాయి చెప్పండి. కానీ ఆ నామాలు ఎంత గొప్పకుంటే, ఒక్కొక్క నామం తెలుగు తాత్పర్యాల్లో చదువుతుంటే హృదయాన్ని ఎంత మెత్తగా పిండేస్తుందో, ఎంత హైగా అనిపిస్తుంది, అంత హాయితనం ఉంటుంది అందులో. అందుకని మహాత్ములు చెట్ల కింద కూర్చొని హరినామం చెప్పుకొని జీవితాన్ని ధరింపజేసుకున్నారు. ఏం అసలు ప్రపంచంలో పనే లేదనుకోండి. దేన్ని చేసినా అసలు ఏం భూమండలాన్ని పాలించిన చక్రవర్తులైన మహాయోగులైన అందరూ పోతానే ఉన్నారు. ఎవరు ఉంటుంది భూమి మీద? ఎవరు శాశ్వతం లేదు. వస్తా తీసుకొచ్చేది లేదు, పోయేటప్పుడు చేసుకుపోయేది లేదు, పోయిన వాళ్ళు తిరిగి వచ్చేది లేదు, ఏమీ లేదు. ఇదంతా ఒక నాటకం అంతే. ఈ నాటకం ఎవరిదయ్యా? ఈ నాటక రచయిత ఎవరు అంటే శ్రీమన్నారాయణమూర్తి అనే శాస్త్రం చెప్తుంది. ఆయన యొక్క ఈ రోజు అసలు ముఖ్య ఉద్దేశం అది. ఈ రోజు ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. నిద్ర అంటే మనలాంటి నిద్ర కాదు, యోగ నిద్ర. అది ధ్యానం చేసేవాళ్ళకి తెలిసింది. నిద్ర, యోగ నిద్ర. ఆయన నిద్రలో ఉండి ఆయన స్వప్నంలో నుంచి సృష్టి అంతా ఉద్భవించి, ఇదంతా ఆయన స్వప్నం. ఆయనకి విశ్వగర్భుడు అని ఒక నామం ఉంది. అంటే హిరణ్య గర్భుడు, విశ్వగర్భుడు అంటే ఈ యొక్క 14 భవన పాండాలని ఆయన గర్భంలో ఉంది. అదే మన కృష్ణుడు నోరు తెరిస్తే మొత్తం 14 లోకాలు కనపడి అంటారు. అంటే అర్థమైంది, ఇది మొత్తం ఆయన గర్భంలో ఉన్నది సృష్టి అంతా. అంటే మన శాస్త్రాలన్నీ ఆయన ఎక్కడ ఉంటాం కాదు, ఆయన నీ దగ్గరే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీవై ఉన్నావు. ఎంత గొప్ప రహస్యం ఇవన్నీ. అట్లాంటి రహస్యం అనేది మనకి అలాంటి మరి హరిని మనం ఎట్లా దర్శించగలం? దర్శించాలంటే హరిని డైరెక్ట్ గా సహాయంతో రావాలి, నామం పట్టుకోవాలి, నిర్మలమైనటువంటి హృదయం కావాలి, విపరీతమైనటువంటి శ్రద్ధ, ప్రీతి, ఇష్టము, ఆయన పట్ల ప్రియమైన మమకారం ఉన్నా కూడా తప్పలేదు. ఆ రకంగా మనం హరినామాన్ని రాముడి రూపంలో పట్టుకో, కృష్ణుడి రూపంలో పట్టుకో, ఇట్లా నువ్వు ఏ రూపం ద్వారానైనా పట్టుకో. అలా పట్టుకొని నువ్వు నిత్యం చేసుకోగలిగితే నామస్మరణ. మనకు భక్తిలో 9 రకాల భక్తిని చూపించారు. భగవంతుని చెబుతాను, భక్తిలో 9 భక్తి మార్గాలయ. అందులో నువ్వు ఏ కార్యమైనా అది శ్రద్ధగా అని చెప్తుంది. అందులో శ్రవణం, శ్రద్ధగా వినండి, కీర్తనం, స్మరించండి, పాద సేవనం, వందనం, దాస్యం, ఇట్లా నువ్వు ఏ రకంగా అది. కానీ అన్నింటికంటే పైసా పెట్టుబడి లేకుండా స్మరణం. ఏం పైసా పెట్టుబడి లేదు, పైసా శాఖీ లేదు, నువ్వు ఖాళీ ఉంటూ ఏదైనా చేయి దెబ్బతేలింది అమ్మ అంటావు. అమ్మ అనే బదులు నారాయణను, హరియాను, నిద్ర లేసును హరియాను, తుమ్మిను హరియాను, ఇంకేదైనా జరిగింది హరియాను, మొత్తం అది గొప్పదే పంతే, నీకు సంబంధం లేదు. ఈ హరినామాన్ని నారాయణ మంత్రం మహాత్ములు కనిపెట్టింది ఏంటి? అసలు విష్ణుమూర్తి విష్ణు. విష్ణు అంటే ఎవరు? విష్ణుమూర్తి. అలాంటి విష్ణుకి హరి అని ఎందుకు వచ్చింది? ఇందాక మనం చెప్పుకున్నాం, సృష్టి మొత్తంలో ఉన్న అజ్ఞానాన్ని అంతా హరిస్తుంది కాబట్టి ఆయన హరి అయ్యి. మరి నారాయణ మంత్రం ఎందుకు వచ్చింది? ఆయన విష్ణువు అయితే ఇప్పుడు శివుడికి నమశివాయ అని ఉంది. మరి విష్ణువు నారాయణ ఏమిటి మళ్ళీ అనేది మనం పురాణాల్లో బాగా లోతుగా వెతికితే మహాత్ములు కనిపెట్టింది ఏమిటంటే నరులకు మాత్రమే ఈ మంత్రాన్ని అందించారు. విష్ణువు అంటే విశ్వం అంతా తానయ్యి ఉండి తను ఏమీ కాకుండా అంతా తానయ్యి ఉన్నాడు. అన్నీ నడిపించేది ఆయనే, ఆయనకే సంబంధం లేకుండా ఉన్నాడు. అందుకని అట్లాంటి విష్ణువు యొక్కగా ఆయనకి నారాయణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వీళ్ళందరూ కనిపెట్టారు. నారాయణ అనే మంత్రం నరులకు మాత్రం ఆశ్రయింపదగినటువంటి వాడు, నరులందరికీ ఆధారమైనటువంటి వాడు, నరులందరికీ ఆయన ఆశ్రయించి ఉన్నారంట. వీళ్ళందరూ ఆధారమై పట్టుకొని ఉన్నారు ఆయన. అందుకని నరులకు మాత్రమే సంబంధించినటువంటిది అని చెప్పి నారాయణ మంత్రం కనిపెడితే అట్లాంటి నారాయణ మంత్రం కొన్ని వేల మందిని భవసాగరం నుంచి దాటించి ఆ మంత్రం పట్టుకోవాలి. ఇప్పటికీ మనం చూడండి,
ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ శరీరాన్ని వదిలిపెట్టిపోతుంటే నారాయణను 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 వస్తుందా? రాదు. ఎందుకని? సాధన లేదు దానికి. సాధన ఉండాలి. మీరు సాధనలో ఉత్తీర్ణత సాధిస్తున్నట్టు ఏమిటి? ఇవేం బహిరంగ రహస్యాలు. నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం అంత పొడుగాను పైన నారాయణ, హరి, నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ మంత్రాలు మీరు నిరంతరం రేత్రి పగులు ఎక్కడైనా పడుకోండి, ఎక్కడైనా ఉండండి. అసలు ఏ పనిలోనైనా ఉండండి. చేయకూడని పనులు, చేయాల్సిన పనులు లేవు, నామానికి ఏం లేవు. అసలు పనుల్లో మీరు స్మరిస్తూ ఉంటే కొన్నాళ్ళు చేయగా 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 ఏమవుతుందంటే లోన ఉన్నటువంటి జీవాత్మ అందుకుంటుంటారు. నీతో పని లేకుండా అది మొదలవుతుంది. అది మొదలయ్యేదాకా మనం ప్రయత్నం పూర్వకంగా దాన్ని సాధన చేయాలి. అలా సాధన చేసినట్లయితే అది లోపల ఉన్నటువంటి జీవాత్మ ఆ నామాన్ని అందుకుందా, ఇక నీతో పని లేదు. అది చక్కగా దాని ప్రయాణం అది చేస్తూ ఉంటుంది. అందుకే మహాత్ములు కొంతమంది మన వాళ్ళు ఏం చెబుతారో తెలుసా? ధ్యానంలో ఉండి చేయొచ్చు, ధ్యానం అంటారు దాన్ని. ధ్యానం చేయొచ్చాయా? కూర్చొని చేయొచ్చు, పడుకొని చేయొచ్చు, నిలబడి చేయొచ్చు, నువ్వే పనిలో ఉన్నా చేయొచ్చు. ఎట చేస్తావు చెప్పండి అంటే ఇదే. ఎలా ఉన్నా నీవు నామస్మరణ కొన్నాళ్ళు నువ్వు ప్రాక్టీస్ చేసి ప్రయత్నపూర్వకంగా చేస్తే అది నీలో మొదలైన తర్వాత అది నీకు హాయి ఆనందంగా చేసుకోవాలి. రాత్రి నిద్ర పట్టలేదు అనుకోండి, కాసేపు నారాయణ మంత్రాన్ని మనసారా తలవాలి, బాగా ఆర్తితో తలవాలి. అలా తలుస్తూ ఉంటే మనకు తెలియకుండా హాయిగా నిద్రపోతారు. అట్లా నిద్రపోవాలంటే అలాంటి ముఖ్యమే వేదంలో నుంచి ఉద్భవించినటువంటి మంత్రాలు ఇవన్నీ. మానవులకు అందరూ ప్రామాణికమైన మంత్రం, ఒక రకం పరిశోధన చేసినటువంటి మంత్రాలు ఇవన్నీ. అలాంటి మంత్రాలను మనం పట్టుకొని చేసుకోగలిగితే నారాయణ మంత్రం ఏమిటై మరి చేస్తున్నాం కదా, మాకేమిటి గుర్తు అంటే మీకు ఒక గుర్తులు చెప్తాం. మీ మమ్మీలో మీ గుర్తు ఎట్లా పెరుగుతుందా లేదా అంటే, ఇప్పుడు ఏదైనా ఖాళీ అనుకోవడం చిన్న దెబ్బ వెళ్ళింది అనుకోండి, నువ్వే మంత్రం ప్రాక్టీస్ చేస్తున్నావు అదే మంత్రం మరకాలి. కలిగినాం అనుకోండి, అవు నువ్వు సాధనలో ఉన్నట్టే లెక్క. తుమ్మిను నారాయణ అంటే నువ్వు సాధనలో ఉన్నట్టే, నీకు తెలియకుండా నేర్చుకుని ఉన్నా అంటే అది ప్రాక్టీస్ లో మొదలైపోయినట్టు లెక్క. కాలేదు, నేను రోజు నారాయణ అంటున్నా కదా, తుమ్మగారు అమ్మ అన్నారు, నారాయణ గుర్తుకాలి అంటే సాధన సరిపోవాలి. ఈ సాధనకి మెరుగుతుంది అన్నమాట తేడా. అందుకనే ఇది ఎట్లా మనం ఎట్లా ఉత్తీర్ణం సాధించడం అనే దానికి ఇది. ఎందుకంటే మన ఒరిజినాలిటీ వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఎలా అంటే తెనాలి రామకృష్ణ ఇప్పుడంటే మనందరికీ తెలుసు, గొప్ప కవి. ఒక ఆయన ఎవరో వచ్చి మన భారతదేశంలో ఉన్న భాషలు మొత్తం మాట్లాడతారు. సభలోకి వచ్చింది, రాజుగారి కొడుకులోకి వచ్చి నేను భాషలు మాట్లాడతానండి, నేను మాట్లాడిన భాష ఏ భాషకు సంబంధించినదో చెప్పమన్నా. మరాఠీ మాట్లాడతారు, తమిళనాడు మాట్లాడతారు, ఇక అన్ని భాషలు మాట్లాడతారు. మాట్లాడితే నేను కనుక్కొని ఈ భాష ఎక్కడ సంబంధించిందో చెప్పాలి మీరు అన్న అంటే ఆయన మాట్లాడుతుంటే ఎవరికి ఏది ఎవరు మాట్లాడిన ఆ భాష అట్నే ఉందిగా. తెలుగు మాట్లాడితే నిజంగా తెలుగులాగే ఉంటుంది, హిందీ మాట్లాడితే హిందీలాగా ఉంటుంది, అట్లా ఏం మాట్లాడే సంస్కృతం అట్లానే ఉంటుంది. అప్పుడు ఏం చేశారంటే తెనాలి రామలింగ తెలియకలవాడుగా, అందుకే కానీ తెలియకలవాడు అయ్యా అట్లయితే నేను రేపు చెప్తాను నీకేం, నువ్వు ఏ భాషలో మాట్లాడుతున్నావో దా పోదాం దా మా ఇంటికి ఇంటికి చేసుకుపోయి ఇంటికి చేసుకున్న శుభ్రం గురువులు స్నానం చేయించి భోజనం పెట్టి పడుకోబెట్టింది. బాగా నిద్ర పట్టింది. నిద్ర పట్టగానే తొడ మీద గట్టి గిచ్చింది. గిచ్చగా అమ్మా అరే ఇది తెలుగువాడు రా అంటే నువ్వు ఎంత సాధన చేసినా నీవు ఏది నరనరాలు జీర్ణం అయిపోయి ఉన్నావు చూడు. ఆ జీర్ణం అయిపోయింది వెంటనే మన యథాస్థానంలోకి వచ్చేస్తాం. అందుకని మన యథాస్థానం నారాయణ మంత్రమే కావాలి, రెండోది కావడానికి ఛాన్సే లేదు. అలా అయిందిగా మొన్న క్యాన్సెట్లో అయినా నాయన నా ఇంద్రియాలు పట్టు తప్పుతాయేమో, నా అవయవాలన్నీ పనిచేయకపోవచ్చు, మృత్యు వచ్చి నన్ను పైన కూర్చున్నప్పుడు నేను నిన్ను పిలవలేకపోవచ్చు, అందుకే ఇప్పుడు పిలుస్తున్నా, దీన్ని అప్పుడు ఉంచుకో నువ్వే అని చెప్పి ఆ కవి ఎంత గొప్పగా రాసిండు. అట్లాగే ముచ్చుదేవత వచ్చినప్పుడు పీసు నారాయణ పెట్టి చూపి అయ్యేది కాదు. నువ్వు బ్రతికున్నప్పుడే ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి ముందు మన జీవితంలో ఏ సుఖాలు పొందొచ్చని మన శాస్త్రాలు చెప్పట్లా. శత్రువుల పురుషార్థాలు చెప్పినటువంటి భారత జాతి ఏకైక మహర్షులు అంటే ధర్మంగా జీవించు, అర్థకామాలను అర్జించు, మోక్ష జ్ఞానం పొందు. అంటే ధర్మం అంటే అన్నింటినీ ధర్మంగా ధరించడం, అర్థకామాలు అనుభవించు. కానీ మోక్షం అంటే అన్నింటిలోంచి బంధ విముక్తులై బయటకు వచ్చాయి. ఇంక బంధువులనే ఊక ఆలింగనం చేసుకొని ఉండడం ఎందుకు అని నేను చెప్పినటువంటి ఎన్నో నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. అట్లాంటి రహస్యాలు తెలియాలంటే మన విష్ణుతత్వాన్ని మనం ఎంత పట్టుకోగలిగితే, ఎంతో మమేకమైపోతే అంత లాభం. మన గ్రామాల్లో ఎవరన్నా బాగా ధనవంతులు అంటే కోటేశ్వరుడు ఆయనకేమన్నట్టుగా హరినామాన్ని పట్టుకున్న కోటేశ్వరుడు ఇందా మనం పాట పాడుకున్నాం. హరినామమే మనకి
మిగిలేదు అనవయ్య. అది సోదరుడు అంటే దొంగలు ఎత్తకపోయేది కాదు, కొడుకులు నాకు ఏమని అడిగేది కాదు, పక్కలకు పంచేది కాదు, ఎంత దానం చేసినా కరిగేది కాదు, ఎంత పంచితే అంత పెరిగింది అని చెప్పి ఆ కవి రాసిన ఆ పాట ఎంత అద్భుతం. అలాంటి హరినామం అనేది ఈ వయసు ఉండగానే ఈ మనసు ఉండగానే మనం చేసుకోగలిగినంత చేసుకుంటే ఏం మళ్ళీ జన్మ ఉంటుందా చెప్పలేం. తరాల పాటు మన కళ్ళ ముందు చాలా మంది పుట్టారు, అందరూ కూడా వైకుంఠానికో కైలాసానికో సేరు అవుతాం. మనం కావా లేకపోతే మనం అవుతాం. అయ్యేలోపు ఎందుకు వచ్చినాం, అసలు ఎందుకు ఏడుంటున్నాం, ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం, ఇవన్నీ మా డాడీ ఎవరు చేపిస్తున్నారు, చేయించేదానికి కారణం ఎవరై ఉన్నారు అని ఇవన్నీ తెలుసుకొని ఎంతో కొంత అన్నీ కూడా ఆయన గొప్ప చెప్పి హాయిగా మనందరం ప్రయాణం చేయటమే ఈ జీవితం యొక్క లక్ష్యం అని చెప్పి మహాత్ములంతా తెలియజేస్తా ఉన్నారు. అలా తెలియజేసే దాంట్లో విష్ణు ఆరాధన, శివారాధన, హరిహరుల ఆరాధన, దాన్ని మించిన ఆరాధన లేదు. మూడవది కనకదుర్గమ్మ తల్లి ఆరాధన, శివారాధన. మన శివలింగ ఆరాధన ఎంత గొప్పదంటే అంత గొప్పది. శివలింగం అంటే ఏమిటి? హరిహరులకు రూపం ఉంది అంటే సాకార రూపంలో ఉన్నారు, కానీ సాకార రూపానికి ఆధారమైన నిరాకార రూపం. నిరాకార రూపానికి కూడా ఆకారం ఇచ్చినటువంటి ఋషులకి ఎన్ని నమస్కారాలు పెట్టుకోవాలి? శివలింగానికి ఏమైనా రూపం ఉన్నదా? ఏ భగవతత్వం విశ్వం మొత్తాన్ని అనేక రకమైన బ్రహ్మాండాలన్నీ నడిపిస్తా ఉన్నదో ఆ బ్రహ్మాండాలకు ప్రతినిధిగా పెట్టారు శివలింగం. ఏమీ లేదు అందులో, శూన్యానికి ఏదో ఒక గుర్తుగా పెట్టారు. దానిలో ఏమిటి తత్వం ఏమిటని లోనకు పోతే అందులో మనకు ఆ తత్వం దర్శించే కొంది నాకు శివాలయం శివతత్వం అర్థమైన తర్వాత కళ్ళ నిండా నీళ్ళు చెప్ప ఎంత గొప్ప ఉంది. ఆ మార్పులు ఎవరు పెట్టారో కానీ ఎన్ని జన్మలు అయితే నేను రుణం తీర్చుకోలేనేమో. ఎంత గొప్ప ఆరాధన అమ్మ శివారాధన, శివలింగ ఆరాధన అనేది అంత గొప్పది. శివలింగం అసలు శివుడికి సంబంధించింది కాదు, తత్వం అందులో మనకి శివపురాణమే చెబుతుంది. మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణు రూపాయ, అక్కడతో శివరూపాయ, శివలింగ నమోస్తుతే అంటే మూడు తత్వాలు కలపడుతున్నాయి అందులో. అంటే సృష్టి, స్థితి, లయ, ఈ మూడింటికి ఏది ఆధారం అయి ఉన్నదో ఈ మూడింటికి మళ్ళీ మూడు రూపాలు ఇచ్చారు. బ్రహ్మ సరస్వతిదేవి, విష్ణు లక్ష్మీదేవి, పార్వతి మహాదేవుడు. ఈ ముగ్గురు సృష్టి యొక్క స్థితి, లయ, స్థితికారులుగా నడిపిస్తున్నారు. కానీ ఈ ముగ్గురు కూడా ఆధారమై ఉన్నదే ఆ తత్వం. కానీ ఆ తత్వం ఈరుగా ఉన్నాం. ఇది అందుకే మనకు దేవుళ్ళు వేరు, దేవదేవుళ్ళు వేరు. దేవుళ్ళు ఎవరు? మన రాముడు దేవుడు అంటాం, విష్ణుమూర్తిని దేవదేవుడు అంటాం. వెంకటేశ్వర స్వామిని ఏమంటారు మన వాళ్ళందరూ? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు. ఎందుకు దేవదేవుడు అయిండు? ఆయన అనుష్ఠానం తత్వ, రాముడు అనుష్ఠానమూర్తి, ఆయన అర్చనామూర్తి. అంటే మనం సేవించుకోవడమే కానీ ఆయన భూమి మీద నడియాడి ఎవరితో యుద్ధాలు చేసిన వాడు కాదు. వైకుంఠంలో రూపం ఉన్నది, మానవులు ఏడగొప్పం జాలి పడతానులే ఇలాంటి ఏడుగొట్టు మొక్కలు వేసుకొని పాపం మన కోసం వచ్చి ఎప్పుడు నిలబడి ఉంటాం. ఏమంటది? సాంఖ్యమై రోజు 4 కోట్లు ఆదాయం. ఏందో మనం ఇటు చేస్తానంటే ఆయన నాకు 1 గంట నిలబడమ్మా నీకు చేసి ఒక 4 కోట్లు ఇప్పిస్తా సాయంత్రం రికమెండేషన్ చేసి. ఎవరు చేస్తారా శాఖరి పాపం? ఆయన కూర్చుంటే ఆడభక్తులు బాధపడతారని ఎప్పుడు నిలబడి రెడీగా ఉంటాడు. అట్లాంటి మూర్తికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ కోరికలతో పెట్టుకుంటే అట్ట ఆయన కోరికలన్నీ ఆయన చెప్పే కోరికలు పెట్టాక మనం వింటే మనకి ఏదన్నా నలుగురు గత మాసంలో పెద్ద వయసులో కూర్చుంటేనే ఏంద్రబాబు చెప్పి సాగుపడతాను అనిపిస్తుంది. పాపం ఈ ఒక్కొక్కరు ఇంత కొడుకు పట్టీలు రాసుకుని పోతారు మహానుభావుడికి చెప్పి 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 ఆయన ఏమి విన్నట్టుగా ఉంటాడు, వినడు కాబట్టి యోగ నిద్రలో ఉంటాడు. అందుకని హాయిగా ఉంటాడు కాబట్టి ఆయన సంబంధం లేదు. మీకేం కావాలో అది హాయిగా మీరు ఏమి అడిగితే అది ఇచ్చుకుంటూ పోతా ఉంటాడు. కోరికలు తీర్చుకోవడంలో వెంకటేశ్వర స్వామిని మించిన దేవుడు లేడు. ఫైనాన్స్ మినిస్టర్ కలియుగానికి ఆయన వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అర్చనా రూపం కాబట్టి అందుకే ఆ మూర్తి దర్శనం చేయాలని 3 రోజులు పడుతుంది. మనకి ఏడ ఎదురు చూస్తాం మనం, అట్లా ఉంది మన పరిస్థితి. కాబట్టి ఆ యొక్క స్వామివారిని మనం చక్కగా సేవించుకొని నారాయణ మంత్రం, నమశివాయ మంత్రం, అమ్మవారి మంత్రాలు ఇవన్నీ మనం చక్కగా చేసుకుంటా ఉన్నతమైనటువంటి స్థానాలకు మనం అందరం ఎదగాలంటే ఏదైనా పెద్ద దాంతో మనం పరిచయాలు ఉండాలి. అలాగే పెద్ద వాళ్ళతో పరిచయాలే ఈ మంత్రాలు ఇవన్నీ. కాబట్టి ఆ విధానంలో చేసుకొని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి యొక్క లక్ష్యాన్ని మనందరం చెరువు కావాలని మహర్షులు ఏ సందేశాన్ని ఇచ్చారో ఆ సందేశంలో మనందరం నడుచుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్ సర్వం శివార్పణమస్తు. ఓం